నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అతి తక్కువ సమయంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మన మంగళగిరి ప్రాంతంలో అత్యంత అనుభవజ్ఞులైన క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, కంప్యూటర్ రూమ్స్ మరియు విశాలమైన ప్రాక్టికల్ ల్యాబ్స్ నందు అత్యాధునిక వసతులతో శిక్షణ, ఫ్రెండ్లీ మరియు హోమ్లీ అట్మాస్ఫియర్ తో పారామెడికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ కోర్సుల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్న మీ నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ మా వద్ద లభించే కోర్సులు 10వ తరగతి అర్హతతో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫిజియోథెరపీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు, ఇంటర్మీడియట్ అర్హతతో లభించు పారామెడికల్ కోర్సులు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించగలరు నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, తిప్పర్ల బజార్, మంగళగిరి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9032644699 మరియు 9948216263 మరియు 8465013814. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అధ్యయనం నిర్వహిస్తున్న డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తాజాగా గుంటూరులో పర్యటించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీసీ సంఘాలు మరియు వివిధ వర్గాల నుంచి వినతుల సూచనలు స్వీకరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కల్పన, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంపు తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. వివిధ వర్గాల నుంచి అందిన వినతులు, సూచనలు సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. Unless I am satisfied about quality of data and these reports, I am a report will be challenged in court, it will be scrutinized in court, I will ensure that it is proper. Government is telling you to give some certificate of having done etc. Certificate you only, but for next level will be benefits. In my opinion, कुछ ऐसा ग्राम पंचायत में मैटिंग because it's little bit super check but work is done. It will be right. Mapping of ग्राम पंचायत you are missing that Oklahoma you could have actually thousands of certificates from the state. I will be happy if the data is actually accurate. So that is something which is very important and this has to be done, and I will keep on reminding, I will keep on having meeting and bringing it to the level of chief secretary, even on level CM, that officers are not doing it. So be careful, at least from now, next 4 days, 5 days, please do these inspections seriously and build up the record about the quality of survey. Understood? ఏదైనా డౌట్ ఉందా? ఇది చాలా కష్టం అవుతుంది, మేము చాలా బిజీగా ఉన్నాము, ఇది చేయలేము. Do anyone has such kind of doubt? I don't think anyone will have such kind of doubt. So be very careful, this has to be done, number 1. Number 2, now election will be conducted as per Gram Panchayat ward, electoral ward. So electoral ward, GSWS people are there. By now I have interacted with everyone and I know the system.
యువర్ సచివాలయ స్టాఫ్ ఉన్న క్లస్టర్ వైజ్ గా సర్వే చేస్తున్నారు, హౌస్ హోల్డ్ సర్వే చేస్తున్నారు. ఈ క్లస్టర్ లో ఉన్న హౌస్ హోల్డ్ కి గ్రామ పంచాయతీ వార్డులో మ్యాప్ చేయాలి. సో ఆ మ్యాపింగ్ చేసేటప్పుడు అక్యురేట్ గా మ్యాపింగ్ అయిందా లేదా అది కూడా బేసికలీ దట్ కెన్ బి వెరిఫైడ్ అట్ ద మండల్ లెవెల్ అండ్ అట్ ద మున్సిపల్ లెవెల్. Because you are the local people, you know your wards, you have the physical knowledge, so in mapping full the charity, I think I will recommend you it, and especially PRRD department and municipal administration department, it is your job. This report will help you in conducting election, and by conducting election you will get the availability of finance commission grant and other grants, because there is a mandatory condition that there should be elected body, local body. Adi lekapothe etla chestaru. So this is very important that you will show and you work hard for this. Okay, so one thing is the accuracy of this data and inspection. Second thing is your Gram Panchayat survey mapping. So that is there. If people do not have the geo etc., I will request joint collector to actually get copies from me and then extend it. Now I think that mapping part, Gram Panchayat wise part, because original PR and also secretary PRRD has. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను శిల్పారామం చైర్పర్సన్ చేరెడ్డి మంజులారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గుంటూరులోని శిల్పారామంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల కట్టుబొట్టు గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు. మహిళల్ని కించపరిచిన వైఎస్ఆర్సీపీ నేతలకు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. మరోసారి హద్దుమీరి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని మంజులారెడ్డి హితో పలికారు. పల్నాడు జిల్లా మహిళలందరి తరఫున మాట్లాడదలుచుకున్నాను. మన గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడేది మహిళలందరికీ కూడా తన మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి. రానున్న రోజుల్లో కూడా మహిళలకి తెలుగుదేశం పార్టీ గౌరవించి ముందుకు తీసుకెళ్ళాలనే ఒక ఆశయాలతో ఉంటాయి. ఇలాంటి చీడ పురుగులు ఇలా వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి కామెంట్ చేసుకుంటూ మరి మేకప్ రాణి అని విమర్శలు చేయడం ఇంతవరకు నేను అడుగుతున్నాను. మరి మా మహిళలందరూ కూడా చిన్నతనం నుంచి తన తల్లి పుట్టుకతోటి నుంచి 15 రోజుల నుంచి బొట్టు కాటిక పెట్టడం నేర్పిన విద్య ఇది మాకు మహిళలందరికీ కూడా ఒక హిందూ సాంప్రదాయ ప్రకారం. అలాంటిది తనకి ఇంట్లో ఆడపిల్లలు లేరా, అక్క చెల్లెలు లేరా? మన తల్లిని అడగండి, నిన్న మాట్లాడిన మాట ఎంతవరకు కరెక్ట్, తన తల్లిని అడిగి తెలుసుకోండి, నేను మాట్లాడింది కరెక్టా అమ్మా, నేను ఇలా మహిళని ఇలా విమర్శించాను ఒక మాట అడగండి, చెప్తారు తల్లి. మీ తల్లి కూతురు లేరా మీకు? కూతుర్లు కనుక ఉంటే ఏం జీన్స్ ప్యాంట్ వేసి క్రాప్ వేసి తిప్పుతున్నారా ఏంటి బొట్టు పెట్టకుండా? అది మీకు మేకప్లా కనిపిస్తుందా? ఒక మహిళనే కాకుండా ఒక రాజకీయంగా ఎదుర్కోవడం నేర్చుకోండి. రాజకీయము ఒక మహిళని విమర్శించడం కాదు, ఇది గొప్పతనము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నారు మీరు వైసీపీ నాయకులు. మరి లాస్ట్ గవర్నమెంట్ లో చూశాను, మహిళలు రెడీ అవ్వలేదా, బొట్టు పెట్టుకోలేదా, పూలు పెట్టుకోలేదా, మేకప్ వేసుకోలేదా? ఇది మీకు మేకప్ లాగా ఎందుకు అనిపిస్తుంది? మా విషయానికి వస్తే అది నేను గట్టిగా నిలదీసి అడుగుతున్నాను. ఈ ఒక్క విషయంలో మహిళలు ఎవరూ ఊరుకోరు. ఈ విషయం వాటికి మహిళల మనోభావాలు మన ఆత్మ విషయంలో దెబ్బతీసే పరిస్థితి ఇది. మరి వాహనాలు అన్నారు, అది వాహనాలు ఎంతమంది కొనిపెట్టారని మీరు? వాహనాలు ప్రభుత్వ వాహనాలు, అది మీ టైంలో మీకున్నాయి, మా టైంలో మాకు ఇస్తారు, అంతవరకే గవర్నమెంట్ అది. అది ప్రజలు మనల్ని ఎన్నుకొని మనకిచ్చిన గౌరవం అని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. అది మీరు వాడేసిన వాహనం అంటారేంది? అది ఎంతమందికి ఇచ్చారండి? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి అందరికి మీ వాహనాలు ఇచ్చారా? ఎంతమంది గురిపెట్టారు మీరు వాహనాలు? ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? అసలు ఒక మంత్రిగా చేశారు, అది అంత మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదా మీకు? ఏ విషయమైనా నేను మాట్లాడదలుచుకున్నాను. ఇప్పటికైనా కానీ మహిళలు అంటే ఇంకొకసారి అంటే వాటికి మేమే మహిళలు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మరి చాలా జాగ్రత్తగా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మరి పక్కన మీ సైడ్కున్న కేరింతలు కొడుతున్నారు మీరు అన్న మాటలకి. వాళ్ళ భార్యలు లేరా, వాళ్ళ పిల్లలు లేరా, పెళ్లి కావాల్సిన వాళ్ళు లేరా? ఎలాంటి మహిళలు పెళ్లి చేసుకుంటారయ్యా మీరు? మీ చిన్న వయసులో మీరు అతను అన్న మాటకి తప్పు అనే మాట లేదు. మీ తల్లి లేదా ఇంట్లో? మీ చెల్లి లేదా? మీరు కేరింతలు కొడతారా? తన అన్న మాటలకి మీ కేరింతలు కొడతారా? ఆలోచన లేదా? మా తల్లి ఒక మా సృష్టికర్త మన మహిళ. తన మనోభావాలు మన దెబ్బతిన పరిస్థితి ఎట్టి స్థితిలో మీరు చేయొద్దని దయచేసి మీరు చెప్తున్నాను. ఇంకొకసారి ఇలా మాట్లాడితే మా మహిళలే ముందుకు రావాల్సి వస్తుంది. మీ అంతేదో మేము చూస్తామని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను.
గాదే సాయికృష్ణ అనే 23 సంవత్సరాల యువకుడును కృష్ణలంక పోలీసులు చంపి బూడిద చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాదే సాయికృష్ణ మేనమామ వంగవీటి నరేంద్రతో కలిసి అంబటి రాంబాబు మాట్లాడారు. గాదే సాయికృష్ణ తప్పు చేసే ప్రకారం శిక్షించాలి కానీ లాకప్ డెత్ చేసి బూడిద చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ నెల 29న కోర్టులో లేని మనిషిని పోలీసులు ఏ విధంగా ప్రవేశపెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ రూపాన్ని ఇవ్వవలసినటువంటి ఒక సంఘటన, హృదయ విదారకమైన సంఘటన, ప్రజాస్వామ్యంలో జరగకూడనటువంటి సంఘటన. నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగినటువంటి సందర్భం లేదని అనుకుంటున్నా. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. లాకప్ డెత్లు జరిగాయి. లాకప్ డెత్లు జరిగితే శవాల్ని వారి బంధువులకో పేరెంట్స్కో అప్పచెప్పారు. అప్పచెప్పి వాడి చచ్చిపోయాడు, మేము నమ్మలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటన చూశాం. కానీ ఇదేంటంటే నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే. ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. కోర్టులు ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? నమ్మలేని వాస్తవంగా మిగిలింది. అది గాదే సాయికృష్ణ యొక్క లాకప్ డెత్. మా దృష్టిలో, పోలీసు వారి దృష్టిలో ఇంక ఎదుగుతున్నారు. దీని మీద నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఉదయం నా ఎడమ పక్కన ఉన్నటువంటి నవరన్, ఈ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ యొక్క మేనమామ, వీళ్ళ అక్క కొడుకు అతను. ఇందాక కూడా విజయవాడలో మాట్లాడాడు. పొద్దున్న నాకు ఫోన్ చేశాడు. అమ్మా, నిన్నంటున్నారు మేము జనసేన కార్యకర్తలం, నిన్నంటాం నేను భరించలేకపోతున్నాను. ఏదో బాధలో ఉన్నప్పుడు నువ్వు సహాయంగా మాట్లాడినందుకే నిన్ను దూషిస్తున్నారు కొంతమంది. నేను ఆ విషయం మాట్లాడాలి, నేను వస్తాను గుంటూరు అని అన్నంటే రమ్మన్నాను, వచ్చారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ రివీల్ చేస్తున్నా. ఈ నవరన్ వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు అవనగడ్డ వాస్తవ్యులు. నేను కూడా అవనగడ్డలో పెరిగినటువంటి వ్యక్తిని. వాళ్ళకి మాకు చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాళ్ళు విజయవాడ వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా మాకు చిరకాలం నుంచి వారు పరిచయస్తులైనటువంటి కుటుంబం దివితాలుకాలో. కాబట్టి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక మానవతా దృక్పథంతో మేము సపోర్ట్ చేశాం. ఆ తల్లి బాధ వినలేక ఆయన అడుగుతున్న మాటలు ఇందాక నేను చూస్తే కంటి వెంట నీళ్లు రావాల్సింది ఎవరికైనా. నా కొడుకు ఉంటే ఇవ్వండి అయ్యా, నా కొడుకు చనిపోతే శవాన్ని ఇవ్వండి అయ్యా, నా కొడుకు బూడిది చేస్తే కాస్త బూడిది ఇవ్వండి అయ్యా, దాన్ని అయినా కలుపుకుంటానని ఆవేదన చూసిన తర్వాత ఏ మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి అయినా దాన్ని సపోర్ట్ చేయాల్సిందే ఇష్యూని అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నవరన్ మీ ముందు మాట్లాడతాడు, తరువాత మరి వంగవీటి నరేంద్ర మాట్లాడతాడు, చివరిలో నేను మాట్లాడతాను. పక్కన పెడదాం. ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషిగా న్యాయం జరగట్లేదని మేము స్పందించాం. పార్టీ రంగు పొలవకుండా కేవలం ఒక అన్యాయం జరిగింది, అతని తరపున ఆ ఒక్క తల్లి మాత్రమే వెళ్ళి నా బిడ్డను ఇవ్వండి అని అడిగింది. ఎందుకని అడిగింది? ఆవిడికి ఎవరు లేక కాదు. వీళ్ళు నవరం వాళ్ళు 6 అన్నదమ్ములు, చాలా బలంగా అన్ని రకాలుగా స్థిరపడినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ అంత హీనమైన స్థితులు లేవు. ఆవిడ అక్క చెల్లెళ్ళు 4, అందులో ఒక అక్క హైకోర్టు అడ్వకేట్. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వంగవీటి కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇంత బలగం పెట్టుకున్నా కూడా
తల్లి విజయలక్ష్మి గారు చట్టం మీద గౌరవంతో నా కొడుకు తెలుసో తెలియకో ఒక కేసులో ఇరుక్కున్నాడు తన స్నేహితుల వల్ల, అది ఇంకా ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదండి. అతను ముద్దాయి మాత్రమే. ఆ ముద్దాయి సంబంధించి ఈ ఘటన జరిగి కేవలం 6 నెలలు అయితే ఎక్కడా దానికి కనీసం కోర్టులో కన్విక్షన్ పడిందా? 2 ఏళ్ల పరిపాలనపై రేపు గుంటూరులో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు కోరారు. అరండల్పేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా అమలు చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చామని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు బురదజల్లే కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల పాలన రాష్ట్రం మొత్తం కూడా ఆనందోత్సవాల్లో జరుపుకుంటా ఉన్నారు. ప్రజలకి ఏ హామీలైతే ఎన్నికలకు ముందు ఇచ్చామో దాదాపుగా హామీలన్నిటిని కూడా నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొన్ననే తిరుపతిలో కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో విజయోత్సవ సభ బ్రహ్మాండంగా జరిగింది. ఏ ఏ రంగాలకి సంబంధించి ఎంత ప్రజలకి మేలు చేసామనేది మొత్తం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా విజయోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. రేపు గుంటూరు జిల్లా కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ సభ జరుగుతూ ఉంది. ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూలు రేపు ఉదయం 11 గంటలకని చెప్పాము. కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు 2 గంటలకి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. జస్ట్ ఒక 3-4 గంటలు మేము దాన్ని పోస్ట్ పోన్ చేశాం. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలకి ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకమైనటువంటి పాలన, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, గౌరవం, ఈ 2 పాలనల్ని ప్రజలందరూ కూడా బేరు చేసుకుంటా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నడి రోడ్ల మీద కుత్తుకులు కొయ్యటం, చిన్న పిల్లలని కూడా చూడకుండా బీసీలైనటువంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఎస్సీలని లేకపోతే ప్రశ్నించినటువంటి వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేయటం, ఆడపిల్లల్ని నడి రోడ్ల మీద సామూహిక అత్యాచారాలు చేయటం, ఇలాంటి అత్యాచారాలు ఒకవైపున రాజ్యాంగ వ్యవస్థల మొత్తాన్ని కూడా తొంగలో దొక్కే విధంగా రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి రాజధాని లేకుండా అపహాస్యం చేయటం, దాన్ని 3 పెడతాం, 30 రాజధానులు చేస్తాం, పందులు తిరిగే రాజధాని, లేకపోతే ఫలానా కులానికి సంబంధించి రాజధాని అని చెప్పేసి అవహేళన చేయటం, చట్టసభల్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం వాడు ఎట్లా పుట్టాడు, వాడు ఈడికి పుట్టాడు, వాడు లాగలేడు, వీడు లాగలేడని ఆడవాళ్ళని అవహేళన చేయటం, మహిళల్ని కించపరచడం, ఆస్తుల మొత్తాన్ని దోచుకోవటం, మొత్తం అవినీతి చేయటం గత 5 సంవత్సరాల్లో జరిగింది. చెప్పుకుంటా పోతే మనకి టైం చాలదు. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి అరాచకాలను మొత్తాన్ని కూడా ఎక్కడ అరాచకాలు లేకుండా చేసి ఒక సుపరిపాలన. అమెరికాలో అనేక మంది భారతీయులను అంతం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కనీసం మాట మాత్రం మాట్లాడలేకపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. బుధవారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ జనతా పార్టీని చూసి కేంద్రానికి భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ జాబితా సర్వేపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం తలదించుకునేటటువంటి పద్ధతుల్లో అనేక విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన భారత నావికులు 3 అమెరికా పొట్టన పెట్టుకుంటే
కనీసం దాన్ని ఖండించలేనటువంటి దుస్థితిలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉండటం అనేది స్పష్టంగా చూస్తా ఉన్నాం. ట్రంప్కి కట్టుబానిసలాగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడు అనటానికి ఇంతకంటే ప్రబల తార్కాణం మరొకటి లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అలాగే దేశంలో ఈ దేశానికి పట్టుబొమ్మలైనటువంటి, ఈ దేశానికి ఎనర్జీ అయినటువంటి యువత భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంటే నీట్ పేరుతోటి, సిబిఎస్ నిర్వహణలో జరుగుతున్నటువంటి లోపాల పేరుతోటి రకరకాలుగా చిత్రవద చేస్తూ ఇవాళ ఈ యొక్క నీట్ లో జరిగినటువంటి లోపాలని, సిబిఎస్ లో జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపుతూ పెద్ద ఎత్తున యువత భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఏర్పడినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. సుమారుగా నెలన్నర 2 నెలలు సెలవుల తర్వాత స్కూళ్లకు వెళ్ళడానికి పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆందోళన చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా పిల్లల యొక్క తల్లిదండ్రుల గుండెల్లో కూడా గుబులు మొదలైంది. పాఠశాలల్లో, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులకు సంబంధించి, అదేవిధంగా పుస్తకాలు, యూనిఫామ్ సంబంధించి ఆ యొక్క ధరలు చూస్తే తల్లిదండ్రులు కూడా భయపడతా ఉన్నారు. మనకి ఒక పక్క ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రభుత్వం సంబంధించి ఆర్టీఏ జీవో నంబర్ 55 సంబంధించి అధికారికంగా చెప్తా ఉన్నారు. ఏ పాఠశాలలో కూడా యూనిఫామ్ సంబంధించి, పుస్తకాలకు సంబంధించి, స్కూల్ బ్యాగులకు సంబంధించి తదితర ఏ వస్తువులు కూడా అమ్మడానికి వీల్లేదు. బయటనే తల్లిదండ్రులను బయటనే కొనుక్కోమని చెప్పాలి, స్కూల్లోనే కొనని చెప్పేసి ఒత్తిడి పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆ జీవో చెప్తా ఉంది. అదేవిధంగా శివం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న గురువారం నిర్వహించిన దుగ్గిరాల బంద్ ను జయప్రదం చేయాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దుగ్గిరాల గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేసి బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసుపు అగ్ని బాధితుల రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు, డి వెంకటరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు ఎం శివసాంబిరెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్ ప్రమాదంలో 300 మంది రైతులు, వ్యాపారాలకు చెందిన సుమారు 1.4 లక్షల పసుపు బస్తాలను కాలి బూడిదయ్యాయని, దాదాపు 100 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 2 నెలలు గడిచిన ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం క్వింటాకు 7,000 చొప్పున పరిహారం అందించకపోవడం దారుణమన్నారు. అందరికి రివ్యూ ఉంటుంది, కట్టించుకున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కరెక్ట్ గా ఇన్సూరెన్స్ చేయలేదు, చేయకపోగా అందులో వాడికి 2 సంవత్సరాలు. మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావున ఈ నెల గ్రామ ప్రజలకు గానీ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం క్వింటాల్కి 7,000 రూపాయలు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి ఇవాళ అరాఖరగా క్వింటాల్కి 5,000 తీసుకోండి అని చెప్పడం అనేది రైతుల పట్ల ద్రోహం చేయటం. అందుకే రైతులకు పూర్తి స్థాయిలో 7,000 ఇవ్వాలని, అట్లాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీతో సహా చెల్లించాలని కోల్డ్ స్టోరేజ్ యజమాని తక్షణమే. పసుపు నిల్వ చేసుకున్న రైతులు పసుపు కాలిపోయింది. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోతున్నా ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోని పరిస్థితి. మరి ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో, మన ఎంపీ పెమసాని చంద్రశేఖర గారితో ఒప్పందం 7,000 రూపాయలు అని చెప్పేసి కుదుర్చుకున్న సందర్భంగా మరి ఆ విధంగా రైతులకి 7,000 రూపాయల చొప్పున ఇవ్వకుండా 5,000, 2,000, 3,000 ఇట్లాగా 5 కాడికి ఇచ్చే ప్రచారం చేయటం జరుగుతుంది. కాబట్టి రైతులకు ఏదైతే ప్రభుత్వం
ఒప్పందం అయిందో 7,000 రూపాయలు ఆ విధంగా ఇచ్చే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామరెడ్డి రామరెడ్డి మాట్లాడుతున్నాను. పసుపు స్టోరేజ్లో నిల్వబెట్టి ఉన్నాము. గత ప్రభుత్వం ఉన్నాక కాలిపోయినది. దాని మీద నిర్ధారణ చేసి పరిశీలించి ఒక కమిటీ చేసామన్నారు. దానికి వ్యవసాయ శాఖ మంత్రి గారు 7,000 ఇప్పిస్తామని చెప్పి బొండా మంత్రి గారు ఒప్పందం చేసి ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పి మళ్ళీ 5,000 ఇస్తామని చెప్పి కమిషన్ గారు చెబుతుంది. దాని మీదుగా బంద్ ప్రకటించడం జరిగిందండి. బంద్ ప్రకటించడం జరిగింది. దానివల్ల తప్పకుండా పంపిణీ చేస్తున్నాం. తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేపల్లిలో మృతి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీలో నాయకులు కార్యకర్తలు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని పాల్గొని అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అమర్నాథ్ గౌడ్ మరణ ఘటనను గుర్తు చేసుకుంటూ గత ప్రభుత్వం అన్యాయంగా విద్యార్థిని పొట్టన పెట్టుకుందని అన్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని గొడ్డల పార్టీ హత్య చేసి నేటికి 3 సంవత్సరాలు పూర్తయింది. మరి గొడ్డల పార్టీ అరాచకాలు మనం చూసినట్లయితే ఆ రోజున 14 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో తన అక్కని వైసీపీ రౌడీ మూకలు అల్లరి చేస్తున్న సందర్భంలో వారిని ఎదిరించినందుకు కక్షగట్టి వారిపై కంప్లైంట్ ఇచ్చాడనేటువంటి ఒక దుగ్ధతో తెల్లవారుజామున అతను ట్యూషన్కి వెళ్ళే సందర్భంలో 5-5:30 మధ్యలో అతని దారి కాచి మొత్తం ఒక మూకగా దాడి చేసి అతన్ని తార్పాలిన్ పట్టాలతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేసినటువంటి కిరాతక చర్య ఏదైతే ఈ కిరాతక చర్య ఉందో దాన్ని ఈ సైకో పార్టీ గొడ్డల పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఈ గొడ్డల పార్టీ నేతలు వారి యొక్క అరాచకాల్ని బయటపెడుతూ మరి 5 సంవత్సరాలు చేసిన వాళ్ళ అరాచకాలకి తార్కాణకంగానే వారికి 11 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజానీకం తీర్పుని ఈ రోజు కూడా తీర్పుని గౌరవించకుండా వాళ్ళ అవాకులు చవాకులు పేరుతూ రోడ్డు మీదకి వచ్చి ఇంకా అవి అని చెప్పి మాట్లాడతాం సిగ్గుచేటైన కార్యక్రమం. ఎవరైతే బీసీల అభ్యున్నతి కోసం ఆ రోజు ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలందరినీ కూడా ఇబ్బంది పెట్టే వైఖరి మీ అందరికి కూడా తెలిసిందే. అలాంటి ఉదంతంలో భాగంగా మేము అధికార పార్టీలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లిద్దని చెప్పి చట్టాలను కూడా గౌరవించకుండా పోలీస్ వ్యవస్థను కూడా గౌరవించకుండా అప్పుడు ముక్కుపచ్చలారని ఒక అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న పసిబిడ్డని వాళ్ళ అక్కను కలిస్తాడని చెప్పి అడిగిన నెపంతోనే అతన్ని దారి కాచి పెట్రోల్ పోసి అత్యంత పాశవికంగా చంపిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇప్పుడు ఈ రోజు ఎక్కడైతే శవం ఉంటుందో అక్కడికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క పరిపాలనలో ఎంతో మంది అత్యంత క్రూరంగా చంపబడిన సాక్ష్యాలు ఉన్నా కూడా వాళ్ళని వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయ సాయం కానీ ఆర్థిక సాయం చేయకపోగా బీసీల్ని అతి తక్కువ. స్థానిక బోస్ రోడ్ లో మంగళవారం తెలుగు మహిళలు గుడివాడ అమర్నాథ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. అమర్నాథ్ చిత్రపటంపై కోడిగుడ్లు విసిరారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరుపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని వారు హెచ్చరించారు. మాజీ మంత్రి అమర్నాథ్ తక్షణమే హోంమంత్రి అనితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో తెలుగు మహిళలు పాల్గొన్నారు. మాజీ గుడ్డు మంత్రి మహిళల్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలి. మాజీ గుడ్డు మంత్రి అయిపోయినాయా? రెండు కొట్టండి. ఏమి పెగలేని గుడ్డు మంత్రి అంటే మాజీ ఐటీ మినిస్టర్ అన్నమాట. గుడ్డు మంత్రి బయటకు వచ్చి ఈ రోజున ఆడవాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు భార్యలు మీ భార్య ఉంది కదా, మీ భార్య ఏమి రెడీ అవ్వకుండా ఉంటారా? మరి మాజీ మంత్రి భార్య కదా, తను కూడా రెడీ అవ్వకూడదు? నీ కూతుర్లు అనే వాళ్ళు కూడా రెడీ అవ్వకూడదు? ముఖ్యమంత్రి గారు, మీకు మాజీ ముఖ్యమంత్రి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి భార్య, వారి పిల్లలు, 2 ఆడపిల్లలు కూడా మరి రెడీ అవ్వకుండా ఉంటారా? ఒక ఆడదాని మీద వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు కొంచెం ఫస్ట్ మన ఫ్యామిలీని కూడా చూసుకొని మాట్లాడాలని మీ వైసీపీ కుటుంబీకులందరికీ కూడా చెప్తున్నాం అనమాట. ఆడవాళ్ళు కూడా వాళ్ళ వైఖరిని మర్చిపోయి తెనాలి నియోజకవర్గంలో బయటకు వచ్చి మాట్లాడతారమ్మా. మీరు బయటకు వచ్చే ముందు కూడా మీరు అద్దం ముందు మేకప్లు అద్దుకొనే వస్తారన్న సంగతి మీరు ఒకసారి తెలుసుకోవాలి. పై మెరుగులు లేకుండా ఎవరు బయటికి రారు. అయినా ఆడవాళ్ళు అంతర్గత విషయాల మీద మాట్లాడతారే తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానివ్వండి, ప్రజల కోసం పోరాటం కానీ ఏ ఒక్కటి చేయడం చేత కానీ పార్టీ ఏదైతే ఉంది అంటే అది వైసీపీ పార్టీ అని ఎవరైనా సరే చిన్న పిల్లలతో సహా చెప్పేస్తారు. అలాంటిది మిమ్మల్ని గెలిపించిన మీ 11 మంది ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళ 11 నియోజకవర్గాల కోసం కూడా పనిచేయని తీరు ఈ రోజున కనబడతా ఉంది. అసెంబ్లీ గేటును కూడా తాగడానికి కూడా రాదు. ఇటువంటివి వాటి సమస్యల మీద కానీ నిజంగా కూటమి ప్రభుత్వం ఎక్కడైనా విఫలం అయ్యింది అనిపిస్తే దాని గురించి వచ్చి పోరాటం చేయండి. కానీ అది చేత కాక ఏమీ దొరక్క మీకు ఆడవాళ్ళని మానసికంగా లైంగికంగా వేధించడం అంటే దీన్ని మీకు వెనతో పెట్టిన విద్యగా మేము భావిస్తున్నాం అనమాట. వంగలపూడి అనిత గారు ఎన్నో ఉద్యమాలు చేసి ఆవిడ ఉద్యోగం గురించి మాట్లాడుతున్నా. ఆవిడ ఉద్యోగం చేశారు, మాకు అలాంటి గతి లేదని మాట్లాడుతున్నావా? నీ స్థాయికి నీకు ఉద్యోగం కూడా రాదేమో, అంత చదువు కూడా నువ్వు చదువుకోలేదేమో. ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తే అంత చులకనగా మాట్లాడతారా? ఆడవాళ్ళు బయటకు వచ్చి రాజకీయాల్లో తిరిగితే మేకప్ల గురించి, డ్రెస్సుల గురించి, చీరల గురించి మాట్లాడతారా? ఆఖరికి వైఎస్ షర్మిల గురించి కూడా, ఆవిడ కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడిన పార్టీ మీది. పైగా పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఆవిడ పుట్టుక గురించి కూడా ప్రశ్నిస్తే కనీసం దాని గురించి కూడా ప్రశ్నించలేని దరిద్రపు పార్టీ. మీకు మహిళా ఓట్లు అక్కర్లేదా? మహిళల ఓట్లతో మీకేం పని లేదా? ఆ రోజున తలలు నిమురుతూ మీ ఇంట్లో అన్నని, తమ్ముడిని, మేనమావని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఓట్లతో గెలవలేదా? మరి ఏ స్థాయి నుంచి మీరు వచ్చారు? మహిళల ఓట్లేస్తేనే మీరు లాస్ట్ టైం గెలిచారు. అలాంటి మీరు ఈ రోజున వచ్చి అదుపు లేకుండా నోరు జారి మాట్లాడితే, పైగా మీరు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వచ్చి ఏదో చలాయిస్తామని మాట్లాడుతున్నారు. ఇలాగా ఆడవాళ్ళ మీద అసభ్యపరకరమైన మాటలు మాట్లాడితే రేపు ఏ మొహం పెట్టుకొని మీరు జనాల్లోకి వస్తారు? ఏ మొహం పెట్టుకొని ఆడవాళ్ళని ఓట్లు అడుగుతారని మేము ఇదే ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే అమర్నాథ్ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి అనిత గారికి. క్షమాపణ గనక చెప్పకపోతే నిజంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.